నమస్తే అండి. వైఎస్ జగన్ సునామీలో యోగా ప్రచారం వెలవెలబోతుంది. ఇది కూటమి సర్కారు, కూటమి పెద్దలకు మింగుడు పడడం లేదు, ఆవేదన ఒకంత కలిగిస్తుంది. భారీ మొత్తంలో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ విశాఖలో అంతర్జాతీయ యోగా డేని ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరు కానున్నారు. యోగా పైన నెల నుంచి కూడా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. మరి ప్రపంచ రికార్డు స్థాయిలో అట్లా విధంగా యోగా డే నిర్వహిస్తాము అని అంటున్నారు వాళ్ళు. అయితే యోగా డే కంటే ప్రధాని మోడీ గారి గుడ్ లుక్స్ పడేందుకే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తాపత్రయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యోగా డేకి సిద్ధమైనటువంటి తరుణంలో వైఎస్ జగన్ సునామీ వచ్చి పడింది. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటన చేయటం, ఆ పర్యటన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేయటం, కూటమి సర్కారు పైన విరుచుకుపడడం, వారు చేస్తున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు, సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల అమలు సరిగా చేయకపోవడం, ఇట్లాంటివన్నిటి వాటిపైన దీంతో జగన్కు కూడా ఘాటు కౌంటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూటమి సర్కారు పైన పడింది. మరి చివరికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తుంటే రప్ప అంటూ సినిమా డైలాగులు చేయడము ఏమిటి అని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఏపీ వ్యాప్తంగా యోగా డే కంటే పల్నాడు జిల్లాపైనే అందరి దృష్టి పడింది. పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటించడం, దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేయటం, పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేయడం, 3 కార్లు వెళ్ళాలి, 4 కార్లే వెళ్ళాలి, 100 మంది కంటే ఎక్కువ వెళ్ళకూడదంటే జన సునామీ అక్కడ ఏర్పడింది. జన స్పందన విపరీతమైనటువంటిది, ఎవరంతటి వాళ్ళుగా వెళ్ళేటటువంటిది. అయితే ఇట్లాంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి విజయవంతమైంది అక్కడ. అదొక మరి మరుసటి రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి రప్ప అంటూ వ్యంగ్యాస్త్రాలు పేల్చారు జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కారు పైన. మరి దీన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నటువంటిది. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నతాధికారులతో, మంత్రులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని అట్లాగే అంతర్జాతీయ యోగా డేని విజయవంతం చేయాలని అనుకుంటే తమనెవరూ పట్టించుకోలేదనేటటువంటి ఆవేదన వాళ్ళకి ఒకంత ఉందని చెప్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పైన అక్కసుతో ఉద్దేశపూర్వకంగానే జగన్ ఫ్లాప్ చేయాలని ఈ యోగా డేని, అంతర్జాతీయ యోగా డేని చూస్తున్నారని టీడీపీ అనుకూల మీడియా శివాలెత్తుతోంది, కథనాలు వండి వార్చుతోంది. దీన్ని గమనించవచ్చు. అయితే ఇక్కడ విశాఖ నగరవాసులు కూడా దీనిపైన అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకుంటున్నది ఏంటి, 300 కోట్ల వరకు సుమారు ఖర్చు చేసి రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది అని చెప్తున్నటువంటి ఈ పెద్దలే ఇంతవరకు మొత్తంలో యోగా డేకి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మిగిలిన రాష్ట్రాలు లేవా? ఎక్కడెక్కడ ఆ రాష్ట్రాల్లో ఉన్నతమైనటువంటి రాష్ట్రాలు లేవా? మనకంటే ఉన్నటువంటివి, సంపద ఉన్నటువంటివి, మరి అక్కడ పెట్టుకుంటారు కదా వాళ్ళు. ఇక్కడ అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళ కోసం ఆ మోడీ గారి తాలూకా, ప్రధాని గారి తాలూకా దృష్టి వీళ్ళ మీద పడటం కోసం వీళ్ళు చేస్తున్నటువంటిది అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటిది. ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రంలో ఇంత చేయాల్సినటువంటి అవసరం లేదు కదా అనేటటువంటి విధంగా. మరి ఇక్కడ ఒక్కటైతే నిజమండి, ఏపీ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్యాల గురించి జనం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇందువలనే మరి ఎవరి గోల వాళ్ళది అన్నట్టుగా ఉంది. నమస్తే.